కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులపై మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మండిపడ్డారు. సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కోర్టులో ఛార్జిషీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు విజయ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి మాట్లాడారు. సోనియా గాంధీ గారి పైన, అదేవిధంగా లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. ఎత్తివేయడమే కాదు, రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి కుటుంబానికి, అదేవిధంగా ఈ భారతదేశానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి సోనియా గాంధీ గారి కుటుంబము ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి మొన్నటిదాకా ఈ మోడీ వచ్చిన కాడికి వెళ్ళి వాస్తవానికి కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి క్రమంలో మనం అందరం ఒకటిగా ఉండాలని చెప్పేసి, ఈ మోడీల యొక్క కేడీల యొక్క భ్రమణల్లో పడొద్దని చెప్పేసి ఆయన భారత్ జోడో యాత్ర చేసుకొని అనేటువంటి ఒక స్టేట్మెంట్ తీసుకొని దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళను అగౌరవపరుస్తూ ఈ ఈడీ కేసులు, నేషనల్ హెరాల్డ్ కేసులో వీళ్ళని అక్రమంగా ఇరికించడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము. వాస్తవానికి ఈ మోడీ కేడీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కూడా వాళ్ళకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ముందు తీసుకున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు క్షమించరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ, వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షునిగా నేను రావడం జరిగింది. మహిళా విభాగం అధ్యక్షురాలుగా అక్క లక్ష్మక్కగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ డిపార్ట్మెంటు నాయకులు నరహరి, యేసు వీళ్ళంతా కూడా, నరేష్ వీళ్ళంతా కూడా, రమేష్ వీళ్ళంతా కూడా వాస్తవానికి ఇవాళ ఈ కార్యక్రమంలో మరి మహేష్ అన్న గారి పిలుపు మేరకు, మరి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద మరి ఈ మోడీ, అమిత్ షా మరి ఈడీ కేసులు పెట్టరు, అది సిగ్గుమల్లెతాళమని చెప్పి నేను అడుగుతున్నాను. కాకపోతే ఏంటంటే ఇలా రాజ్యానికి, భారతదేశంలో ఇలా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఇలా ప్రాణాలు అర్పించి మరి భారతదేశాన్ని కాపాడిన నాయకులు వాళ్ళు. మరి మోడీకి మరి ఇలాంటి కేసులు పెట్టుకుంటూ పోతుంటే మరి చూసి ఊరుకోమని చెప్పి మహిళా కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మరి ఈ పెట్టిన ఏడీ కేసులు అయితే ఏవైతే ఉన్నాయో అవి వెనక తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర రూపాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, మహిళా కాంగ్రెస్ నుంచి కానీ, యూత్ కాంగ్రెస్ నుంచి కానీ, మహిళా కానీ, ఎస్సీ కానీ అన్ని కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున